ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. దాని భాగంగా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. ఇప్పుడు లార్డ్స్లో 3వ టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్టుకు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను సీనియర్ ప్లేయర్ చేతేశ్వర్ పుజారా ఇంటర్వ్యూ చేశాడు. అందులో కొన్ని విషయాల గురించి గంభీర్ మాట్లాడాడు. ముఖ్యంగా బీసీసీఐ తీసుకున్న కఠిన నిర్ణయాలు రోహిత్ కోహ్లీకి నచ్చలేదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇక సోనీ వాళ్ళు నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో గంభీర్ బీసీసీఐ తీసుకున్న కఠిన నిర్ణయం గురించి చెప్పుకొచ్చాడు. మేము గత ఆస్ట్రేలియా పర్యటనలో ఓడిపోయిన తర్వాత బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా విదేశీ పర్యటనల నేపథ్యంలో ప్లేయర్లు తమ కుటుంబాలతో కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటారు. పర్యటన మొత్తం అనుమతించేది లేదు అంటూ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు జట్టు మొత్తం తమకు కేటాయించిన బస్సులోనే ప్రయాణించాలి. సీనియర్స్ కి స్పెషల్ అంటూ ఏమీ ఉండవని సూచించిందని గంభీర్ తెలిపాడు. దీనిపై గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రతి ఒక్కరికి కుటుంబం ముఖ్యమే, కానీ మనం ఇక్కడికి దేశం కోసం వచ్చాము, అంతేకాని ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ కోసం కాదు అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, మనం విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం డ్రెస్సింగ్ రూమ్ లోనే గడపాల్సి ఉంటుంది. ఫ్యామిలీకి సమయం కేటాయించాలి. అంతకంటే ముందు టూర్కి వెళ్ళినప్పుడు దేశం కోసం ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇదే నిజం. నాతో పాటు అందరూ నేర్చుకోవాలి, ఇంకా మెరుగుపడాలి అని గంభీర్ ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఈ విషయంపై గతంలో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.